రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దీ లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్ చూద్దాం. దేశంలో బెస్ట్ సిటీ హైదరాబాదేనట. నివాసయోగ్యమైన సిటీలో నెంబర్ 1 గుర్తింపు. రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దంటున్న పవన్, ఇష్టపూర్వకంగానే భూములు ఇస్తున్నారంటున్న బాబు. మోడీకి ముచ్చెమటలు పట్టించడానికి అన్నా రెడీ. 3 నెలల పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్న నేటి గాంధీ. ప్రశ్నించడానికే వస్తున్నానంటూ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి డైలాగులు వదులుతూనే ఉన్నారు కదా మన కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రశ్నించే టైం వచ్చిందట. అందుకే రాజధాని భూముల సేకరణ జరుగుతున్న ప్రాంతాలకు పోయారట ప్రశ్నించడానికి. అసలు ఏం ప్రశ్నించాలో చూద్దాం పదండి. నేను బాత్పూడి రైతుని, నాకు 1 ఎకరం భూమి ఉంది, దానిని ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు. 6 ఎకరం భూమి కూడా భూసేకరణ కింద తీసుకుంటామని బెదిరిస్తున్నారు. అరే సారు ప్రశ్నిస్తానని చెప్పి రైతుల సమస్యలను వింటున్నారేందబ్బా? అసలు ఏమైంది ఈయన గారికి? కొంపదీసి ఆ చంద్రన్న దెబ్బకు ఏమన్నా బెదరలేదు కదా? లేకుంటే రైతుల సమస్యలన్నీ విన్న తర్వాత ఏమన్నా ప్రశ్నిస్తానని చెప్పలేదు కదా? ఇదంతా కాదు కానీ ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. పవన్ గారు అలా ఎంటర్ అయ్యారో లేదో, రైతులు తమ గోడను మొత్తం ఎల్లబోసుకున్నారట జనసేన అధినేతతో. తాము చావనైనా చేస్తామని, కానీ భూములు మాత్రం ఇవ్వమని, తమను ఎవరూ రెచ్చగొట్టడం లేదని, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఎలా బతకాలని గబ్బర్ సింగ్ కు మొరబెట్టుకున్నారు అక్కడ రైతులు. ఒకవైపు రాజకీయ నాయకులు వేల కోట్లు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు సరిపడంత భూములు, ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ 1 సెంటు 1 ఎకరం ఉన్న భూములు మీరు వెళ్ళిపోయి రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చేది, మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఎప్పుడు కట్టారు మీరు? ఇవన్నీ నాకున్నాయి ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరినీ ప్రత్యక్షంగా తెలుసుకుని, ఇవన్నీ హైదరాబాద్ లో కూర్చొని నేను అడగలను, కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు బాధల కష్టాలు తెలుసుకొని అప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాను. మీరు ప్రజారాజ్యం పెడితే అందులోకి వచ్చామని, ఆ తర్వాత జనసేన వెంట వచ్చామని, టీడీపీకి మీరు చెప్తేనే ఓట్లేసామని, ఇప్పుడు ఇలా భూములు లాక్కుంటే ఎలా అని రైతులు కళ్యాణ్ బాబు మీద ప్రేమను కురిపించేసరికి ఆయన ఏం మాట్లాడాలో తెలియక బిత్తర చూపులు చూసారట. మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బెదిరిస్తే నేను మీ తరపు లేను, వాళ్ళు వచ్చి బెదిరించడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇష్టాన్ని కూర్చోబెట్టి మేము అనుకోని మేము భూములు సేకరిస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. మీరు భయపడకండి. నేను ఈరోజు చెప్పి వెళ్ళిపోతున్నాను కదా. నేను జనరల్గా ఒక మాట ఇస్తే నేను ఆ మాట పోరాటం చేయగలంటే నేను మాట ఇస్తాను, లేదు నేను మాట ఇవ్వను. ఈ భూసేకరణ చట్టం కోసం ఇన్ని వేల ఎకరాలతో కూడిన 33,000 ఎకరాలతో కూడిన రాజధాని అవసరమా లేదా అన్నదే ఫస్ట్ ఆలోచన. నేను అందరితో మాట్లాడతాను. ముందు మిమ్మల్ని ఎవరు బెదిరించినా సరే మీ భూములు మీరు అప్పగించుకోండి. ఒకవేళ బలవంతంగా వాళ్ళు బోర్డులు పెడితే ఆ తర్వాత ఏం చేయాలో నేను కూడా చెప్తాను. వాళ్ళ ప్రేమ నుంచి తేరుకున్న పవనాలు సారు వచ్చినందుకు ఏదైనా మాట్లాడాలి కదా. అదిగో సారు ఏది మాట్లాడుతున్నారో వినండి. దీనికి భవిష్యత్తులో నేనేం చేయబోతాను, అసలు ల్యాండ్ పూలింగా, భూ సమీకరణ, భూసేకరణ చట్టమా? భూ సమీకరణ అయితే ఇష్టపడి ఇవ్వాలి, భూసేకరణ అయితే బలవంతంగా తీసుకుంటే దానికి పోరాటం చేస్తాం. ఎలాంటి పోరాటం అంటే కూర్చోబెట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పదవిలోకి వచ్చి మీ భూములు మీకు అప్పగిస్తాననే మాట కూడా నేను ఈ క్షణం నుంచే మాట్లాడుతున్నాను. నేను రేపు మాట్లాడతాను, సంవత్సరం తర్వాత మీకు న్యాయం చేస్తాను అంటున్నా. ఈ క్షణం నుంచే నేను మీ వెంట నిలబెడతాను. మిమ్మల్ని బలవంతం మీ భూములు ఎవరు లాక్కోవడానికి నాకు ఇష్టం లేదు. విన్నారు కదా, రైతులు ఆనందంగా భూములు ఇస్తే తీసుకోవాలని, దౌర్జన్యంతో కాదని చెప్తున్నారు. అంతేనా? రాజధాని రైతుల కన్నీళ్లతో కట్టకూడదని టీడీపీకి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు పవనాలు. మరి సారు డైలాగ్ తో టీడీపీలో అప్పుడే కలవరం కూడా మొదలైంది. అసలే భూసేకరణ కాలేదని ఏడుస్తున్న టీడీపీకి పవన్ రూపంలో మళ్ళీ ఒక చిక్కు వచ్చిందని టీడీపీ నేతలు పవన్ పై బగ్గుమంటున్నారు. ఇక ఆయన గారు వేసిన ప్రశ్నకు బాబు రివర్స్ లోనే ట్విస్ట్ ఇచ్చారట. ఓసారి వినండి. నేనేమంటానంటే ప్రజల భవిష్యత్తు కోసం కట్టేటివన్నీ, ఇది ప్రజా రాజధాని. రైతుల కన్నీళ్లు అనేటివి రైతులకు మేలు జరిగే విధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాలంటరీగా రైతులే ముందుకు వచ్చారు. మా భూమి తీసుకోండి, మా భూమిని తీసుకోండి, రైతులే ముందుకు వచ్చి ఇచ్చారంటే
ఆ భూమి ఇచ్చిన దానివల్ల వాళ్ళకి లాభం వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇచ్చారు. ఈరోజు దేశం మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్లో ఇది చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చి మా భూమి తీసుకొని మీరు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం ముందుకు వచ్చారు. ఏ కొద్ది మంది ఎందుకు ఇక్కడ రాజధాని 2 వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని ఒకరిద్దరు ఉంటారు. అంతేగాని వాళ్ళకు కూడా రాజధాని వద్దని కాదు, వాళ్ళ భూమి కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటామని కాదు. నేను అడుగుతున్నా, ఎవరన్నా యువన రైతులుంటే కాదు మేము ఎప్పటికీ వ్యవసాయం చేసుకుంటామని ఒప్పుకుంటారా? వాళ్ళు కాదు, అక్కడ రాజధాని రావాలి, అభివృద్ధి జరగాలి, ఆ 10 మంది 5 మంది మాత్రం వాళ్ళు ఇష్టానుసారం అమ్ముకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరైతే వీళ్ళు ఇచ్చారో వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరూ ఇక్కడ రాజధాని వస్తే అందరూ బాగుపడతామని ఇచ్చారు. అదన్నట్లు లెక్క. ఏదేమైనా ఇక కళ్యాణ్ బాబు తాను ఇప్పుడు రైతుల పక్షాన నిలవకుంటే భవిష్యత్తులో తాను రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని భావించే ఇలాంటి ఎత్తుగడలకు తెర తీశారని ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి బాబుకు పవన్ కు మదిలో ఏముందో ముందుగానే తెలియదు. ఇప్పటికైతే సస్పెన్స్. అద్దె లెక్క వార్తలో చిన్న బ్రేక్ తీసుకుందాం. మరోసారి మన హైదరాబాద్ సిటీ వార్తల్లోకి ఎక్కింది. ప్రజలు నివసించడానికి అనుకూలమైన నగరంగా దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది మన భాగ్యనగరం. హైదరాబాద్ సిటీ అంటేనే ఒక వైవిధ్యమైన నగరం. పానీపూరి ఖాన్ నుంచి ఇరానీ సాయి దాకా, బిర్యానీ ఖాన్ నుంచి మిఠాయి పాన్ దాకా ఈ నగరానికి ఉన్న ప్రత్యేకతనే అలాగుంటది. అటు చూస్తే గోలుకొండ, ఇటు చూస్తే చార్మినారు, నడుమ హుసేన్ సాగరు అని హుషారుగా పాట పాడాలన్నా సిటీకున్న ప్రత్యేకతనే అలాగుంటది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన జనాలనైనా మహా అనుకూలంగా ఫీల్ అయ్యే నగరాల్లో హైదరాబాద్ ఎప్పుడు ముందు వరుసలనే ఉంటది. ఇప్పుడు తాజాగా మరొక కీర్తి కిరీటాన్ని దక్కించుకున్నది మన హైదరాబాదు. దేశ ఆర్థిక రాజధాని ముంబై, క్లీన్ సిటీ బెంగళూరు, రాజధాని ఢిల్లీని కూడా వెనుకకు దొబ్బి ప్రజలు నివసించడానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా కొత్తగా మరొక అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నది మన భాగ్యనగరం. అమెరికాకు చెందిన ప్రముఖ మానవ వనరుల కంపెనీ మెన్సారు తన అంతర్జాతీయ అధ్యయన ఫలితాలను పేర్కొనుకుంటా ఈ మేరకు క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2015 విడుదల చేసింది. భారతీయ నగరాలలో నివసించేందుకు అత్యుత్తమ నగరంగా మొదటి స్థానం పొందిన హైదరాబాదు ప్రపంచ స్థాయి జాబితాలో 138వ స్థానంలో నిలవడం మరొక విశేషం. ప్రపంచవ్యాప్తంగా 440 నగరాలలో జీవన ప్రమాణాలను అధ్యయనం చేసిన మెర్సర్ సంస్థ మన దేశంలో హైదరాబాద్ నగరాన్ని బెస్ట్ లివింగ్ సిటీగా తేల్చింది. సో మరోసారి మన హైదరాబాద్ నగరానికి జయహో చెబుదాం. అద్దె లెక్క వార్తలు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా అసలే కష్టాల్లో ఉన్న బీజేపీకి మళ్ళీ పక్కలో బల్లెల్లాగా తయారవబోతున్నారు ఈనాటి గాంధీ. అదే అన్నా హజారే సారు. అన్నా హజారే దెబ్బతో ముందు బీజేపీకి పట్టపగలే చుక్కలు కనిపించేలాగా ఉన్నాయి. ఓవైపు ప్రధాని మోడీ తమ పార్టీ నేతలు వాగే అడ్డదిడ్డమైన వాగుడుకు వివరణ ఇచ్చుకోలేక, ప్రతిపక్షాలకు జవాబు చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక అన్నాసాబు రాకతో మోడీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారయ్యేలా ఉందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. పాపం బీజేపీకి ఢిల్లీ ఎన్నికలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో మొదలైన కష్టాలు కాశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాకా గదేదో సీనియర్ల లెక్కనే సాగుతూ ఉన్నాయి. పార్టీ నేతలు వేల్చే మాటలకే సమాధానం చెప్పలేక జొట్టు పీక్కుంటున్న మోడీకి అన్నా హజారే రూపంలో ఒక కత్తి రెడీ అవుతుందన్నమాట. అన్నా హజారే ఏకంగా 3 నెలల పాటు అటు మహారాష్ట్ర నుంచి ఇటు ఢిల్లీ వరకు దాదాపు 1100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడుతున్నారట. ఇంతకీ సారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆరాధిస్తే మోడీ ప్రభుత్వం తీసుకున్న భూసేకరణ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేపడుతున్నారట. ఏదైనా ధర్నాకు దిగితే 2 రోజులు దీక్షలో కూర్చునే అలవాటు ఉన్న అన్న
ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు వస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నా హజారేను అపర గాంధీయవాదిగా గౌరవించిన బీజేపీ ఇప్పుడు ఆయనను పట్టించుకోవడమే లేదు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. దీంతో మోడీకి ముక్కుతాడు వేయడానికి ఈ ముసలైనే కరెక్ట్ అని జనాలు ఫిక్స్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదిగాక తొందరలో ఉత్తరాదిన ప్రతిష్టాత్మక ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా. ఆ రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఇప్పుడు హజారే ఉద్యమహోర్ని ఎలా ఎదుర్కొంటుందో ముందు ముందు చూడాలి. అద్దీ లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో బెస్ట్ సిటీ హైదరాబాదేనట. నివాసయోగ్యమైన సిటీలో నెంబర్ 1 గుర్తింపు. రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దంటున్న పవన్. ఇష్టపూర్వకంగానే భూములు ఇస్తున్నారంటున్న బాబు. మోడీకి ముచ్చెమటలు పట్టించడానికి అన్నా రెడీ. 3 నెలల పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్న నేటి గాంధీ. ఇవి ఇవాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.